నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. శుభవార్తలు కూడా వింటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు ఆర్థికంగా కలిసి వస్తుంది. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ అయ్యప్ప స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారం ఉంటుంది. అనవసరమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన నారసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శనాష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పాదార్చన నిర్వహించండి. తులారాశి వారు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆందోళన కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అనారోగ్య భావనలు పెరగకుండా కాస్త మానసికమైనటువంటి ఉపాసన బలాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథాష్టకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే తెలియనటువంటి విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతీ కవచమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు పని భారాలు పెరుగుతుంటాయి. బాధ్యతలు కూడా కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. నెమ్మదిగా ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తూ ఉండండి. తొందరపడకూడదు. అలాగే అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తిరుమలనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామివారికి అర్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు నూతనమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తుంటాయి. మార్పులు చేర్పులతో కూడిన వ్యాపార నిర్ణయాలు ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు.
విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మీనరాశి వారు మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు. తెలివితో వ్యవహరిస్తూ కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో కీలకమైనటువంటి పనుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి.